హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మరియు ఆందోళన కలిగించే పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరొక వైపు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ గారు స్టేజీల మీద స్పష్టంగా కూటమి 15 సంవత్సరాలు కొనసాగాలి, ప్రజల కోసం కలిసి పని చేయాలి అని చెబుతున్నారు. ఈ మాటలు వినడానికి బలంగానే ఉన్నాయి, భవిష్యత్తుపై నమ్మకం కూడా కలిగిస్తున్నాయి. కానీ అదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి అంత సులభంగా లేదనే సంకేతాలు కూడా మనం చూడొచ్చు. జనసేన, తెలుగుదేశం పార్టీల కేడర్ స్థాయిలో చిన్న చిన్న విభేదాలు, స్థానిక నాయకుల మధ్య ఈగోలు, నామినేటెడ్ పోస్టులపై అసంతృప్తి, ఇవన్నీ బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మెల్లగా పెరుగుతున్న కుంపటిలా మారుతున్నాయి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన తర్వాత ప్రజలు ఈసారి మార్పు కావాలని కోరుకొని, అదే కారణంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక బలమైన కూటమిగా ఏర్పడి ప్రజల మద్దతును సాధించాయి. 164 సీట్లలో గెలుపొందాయి. ఇది ఒక్క పార్టీ గెలుపు కాదు, ఇది కలిసిన శక్తి. అందుకే ఆ గెలుపు సాధ్యమైంది. కానీ ఇప్పుడు అదే కూటమిలో కొంతమంది వ్యక్తిగత స్వార్థాలు, స్థానిక అజెండాలు ముందుకు తీసుకువస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మాకు పోస్టులు రాలేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అసంతృప్తి మెల్లిగా బయటపడుతూ ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓటమికి పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు అదే ప్రాంతంలో పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఒకవైపు, మరొక వైపు వర్మకు టికెట్ ఇవ్వలేదని నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించిన వ్యక్తులే ఇప్పుడు పెద్దగా మాట్లాడడం ఏంటని జనసేన శ్రేణుల్లో అసహనం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, అది ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం ఒక పెద్ద సంకేతంగా కనిపిస్తోంది. చాలా మంది విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది అని, కానీ బయటకు పడడం లేదని కూడా వాళ్ళు అంటున్నారు. చిన్న చిన్న విభేదాలు, స్థానిక రాజకీయ పోటీలు, వ్యక్తిగత ఈగోలు, ఇవన్నీ కలిసి ఒక కుంపటిలా లోపల రగులుతూ ఉన్నాయి. ఈ కుంపటి దావానలంగా మారకముందే ఆపగలమా లేదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. వ్యతిరేక పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటమి విరిగిపోవాలని కోరుకోవడం చాలా సహజం. కానీ అదే పని కూటమి లోపలే చేస్తే అది నిజంగా ప్రమాద సంకేతం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో నుండి సహకారం లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు అన్నీ ప్రభావితం అవుతాయి. కాబట్టి కూటమి బలంగా ఉండడం అనేది కేవలం రాజకీయ అవసరం కాదు, అది రాష్ట్ర అభివృద్ధికి చాలా 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 అవసరం. ఇప్పుడు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక్కసారి ఆలోచించాలి, మన లక్ష్యం ఏమిటి? వ్యక్తిగత పదవా, ప్రాధాన్యత లేదా ప్రజాసేవన అని. చిన్న చిన్న ఈగోలు, పోస్టుల గొడవలు, వ్యక్తిగత స్వార్థాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి పెద్ద చిత్రాన్ని చూడాలి. మన రాష్ట్రం ఇంకా ఎందుకు అభివృద్ధిలో వెనుకబడి ఉంది అని ఆలోచించాలి. ఎందుకు మన యువత బెంగళూరు, హైదరాబాదు, చెన్నైకి ఇంకా వెళ్లాల్సి వస్తుంది అని ఒక్కసారి ఆలోచించాలి. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారం, ఈ అన్ని రంగాల్లో మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే స్థిరమైన ప్రభుత్వం, బలమైన కూటమి అవసరం. ఈ కూటమి కేవలం రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడింది అని గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వ మద్దతు, ప్రాజెక్టులు, నిధులు ఇవన్నీ కూటమి బలంపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సమయంలో లోపల విభేదాలు పెరగడం అంటే అభివృద్ధిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక మదనపల్లి విషయానికి వస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఈ కూటమి బలం ఎంత ఉందో పరీక్షించే లిట్మస్ టెస్టులా మారబోతున్నాయి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని ధైర్యంగా చెబుతున్నారు. కానీ అదే సమయంలో జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఒక ప్రశ్న ఉంది. కూటమి అంటే భాగస్వామ్యం కదా, మరి 60-40 రేషియో ప్రకారం తమకు రావాల్సిన 40% సీట్లను నిజంగా ఇస్తారా, లేకపోతే మరొకసారి అసంతృప్తి పెరుగుతుందా అనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి ఒక పార్టీ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఏర్పడింది. ప్రజలకు సేవ చేస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తారు,
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఈ కూటమికి ప్రజలు అంతగా మద్దతు తెలిపారు. గతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నుంచి మార్పు కోసం ప్రజలు ఈ కూటమిని గెలిపించారు. అలాంటి కూటమిలోనే గొడవలు, పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత అజెండాలు ముందుకు వస్తే అది చివరికి ప్రజలకే నష్టం. ముఖ్యంగా అభివృద్ధి, నిధులు, ప్రాజెక్టులు అన్ని కూటమి బలంపై ఆధారపడి ఉన్న ఈ సమయంలో ఇలాంటి విభేదాలు కొనసాగితే దాని ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుంది. చివరిగా ఒక మాట, రాజకీయాల పరమావధి అధికారం కాదు, ప్రజాసేవ. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. కలిసి గెలిచిన కూటమిని కలిసి నడిపించగలిగితేనే ప్రజలు ఇచ్చిన తీర్పుకు న్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒకసారి ఆలోచించాలి. మీ చర్యలు కూటమిని బలపరుస్తున్నాయా లేక బలహీనపరుస్తున్నాయా అని. ఈరోజు చిన్నగా కల్పిస్తున్న ఈ కుంపటి రేపు పెద్ద మంటగా మారకముందే ఆర్పగలిగితేనే కూటమి భవిష్యత్తు సురక్షితం అవుతుంది. లేదంటే రాబోయే పరిణామాలు చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.